హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న అఫీషియల్. మార్క్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫైనల్లీ ఇది వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అనమాట. మా పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే అండ్ ఈ బర్త్డేకి అయితే నాకు 2 స్పెషల్స్ ఉన్నాయి. ఫస్ట్ స్పెషల్ వచ్చేసి నా పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే అండ్ ఇంకోటి వచ్చేసి మీకు తొందరలోనే చెప్తాను. అదేంటో మీరు గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. షార్ట్స్ వీడియోస్ లో అయితే చాలా మంది గెస్ట్ చేసి కామెంటే పెట్టారు. ఆ గుడ్ న్యూస్ అనేది మీకు తొందరలోనే చెప్తాను. ఇప్పుడైతే సాగర్ వాళ్ళు నా కోసం మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. సో బర్త్డే కేక్ కటింగ్ కోసం ఎలా అయితే డెకోర్ చేశారు. నేనైతే పడుకునిపోయాను, నైట్ ఆల్రెడీ లేట్ అయిపోతుందని చెప్పేసి. సో సాగర్ అండ్ వాళ్ళ మరదలు కలిసి అయితే ఇలా డెకరేషన్ అయితే చేశారు. చాలా బాగా వచ్చింది డెకరేషన్ అనేది. చూసి నేనే షాక్ అయిపోయాను. చాలా కష్టపడి నా కోసం అయితే బాగా చేశారు. అండ్ ఫైనల్ ఇప్పుడైతే కేక్ కటింగ్ చేసే టైం అయితే వచ్చేసింది. నేనైతే అప్పటికే ఫుల్గా నిద్రలోకి అయితే వెళ్ళిపోయాను. అండ్ ఇప్పుడైతే సాగర్ నన్ను లేపేసి సర్ప్రైజ్ అయితే ఇస్తున్నారు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అక్క. నో 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 నో, నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. ఇప్పుడైతే సాగర్ నాకు సర్ప్రైజ్ చేయడానికి తీసుకువెళ్తున్నారు. కళ్ళు మూసి మరి తీసుకెళ్లారు అనమాట. నేనైతే ఏమో అనుకున్నా, నాకు తెలిసి ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారని. సో నాకైతే రూమ్లో ఎలా అయితే డెకర్ చేశారు. నా కోసం కష్టపడి చాలా బాగా అయితే డెకరేషన్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను మామూలుగా చాలా కష్టపడతాం. నువ్వు పడుకుని పోయిన తర్వాత మేము లేసి ఇదంతా డెకరేషన్ చేసుకున్నాం. చాలా బాగుంది. ఇవన్నీ కూడా మా పిక్స్ పెట్టారు. అవన్నీ చూద్దాం. నువ్వు చూడు, యాప్లో నేను ఇది తీసుకుంటున్నా ఐఫోన్. ఇవన్నీ కూడా మా పిక్స్ భలే సెర్చ్ చేసి బాగుంటాయి కదా ఇవన్నీ నా ఐడియాస్. హ్యాపీ బర్త్డే అక్క. బాగుందా? బాగుంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. నా బర్త్డే మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అనమాట. మా చెల్లి అండ్ సాగర్ అయితే చాలా కష్టపడ్డారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. బాగా అయితే డెకరేట్ చేశారు. చూడండి చాలా బాగా వచ్చింది డెకరేషన్ అనేది. నేను యాక్చువల్లీ పడుకునిపోయాను, కానీ వీళ్ళు ఎప్పుడు నుంచి స్టార్ట్ చేసే డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. లైట్ ఆఫ్ చేస్తారు. లైట్ ఆఫ్తే ఇలా ఉంది డెకరేషన్. చాలా బాగుంది అనమాట. సో ఇక్కడ అన్నీ కూడా నా పిక్స్ అనేవన్నీ వచ్చాయి. సో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ బేబీ. ఓకేనా? ఓకే, ఫుల్ హ్యాపీ. హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మోని. ఇద్దరు కూడా చాలా కష్టపడ్డారు. రేపు నా బర్త్డే రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా నేనైతే మార్నింగ్ లేచి ఇలా అయితే రెడీ అయ్యాను. నా శారీ ఎలా ఉంది, బాగుందా లేదనేది కామెంట్ చేసేయండి. అండ్ సాగర్ నేను అనుకోకుండా అయితే మ్యాచింగ్ అయితే వేసాము. అలా సెట్ అయిపోయింది సాగర్ సెట్ అండ్ నా శారీ కూడా. ఈరోజు నా బర్త్డే. ఈ బర్త్డే నాకు చాలా చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే మా మ్యారేజ్ అయిన తర్వాత వచ్చే నా ఫస్ట్ బర్త్డే అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, తర్వాత చర్చికి అయితే వెళ్ళాలి. సో ఈరోజు అయితే చాలా చాలా స్పెషల్ డే అనమాట. సో చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి. సో మీరు కూడా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అనుకోకుండా ఇద్దరం మ్యాచింగ్ వేస్తాం. ఇప్పుడైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళందరూ కూడా నన్ను మంచిగా బ్లెస్ చేశారు. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి తర్వాత చర్చికి అయితే వెళ్ళామన్నమాట. ఇప్పుడైతే చర్చికి అయితే వచ్చేసాము. మంచిగా ప్రేయర్ అవన్నీ చక్కగా చేసుకుని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఏమో నా బర్త్డే సెలబ్రేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఈసారి నా బర్త్డే మా ఫ్యామిలీ అయితే చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఎప్పుడు నేనైతే ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటా, ఈసారి అయితే అలా కుదిరింది. అండ్ ఫైనల్లీ సాగర్ అయితే నాకు ఎలా అయితే సర్ప్రైజ్ ప్లాన్ చేశారు.
అసలు నా బర్త్డే ప్లానింగ్ ఇక్కడైతే అనుకోలేదు. మేము ఉంటున్న ఫ్లాట్ మేడపైన అయితే అనుకున్నాము. కానీ ఆ రోజు అంతా ఫుల్గా వర్షం పడడం వల్ల ఇక్కడైతే లాస్ట్లో ప్లాన్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఫైనల్లీ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరికీ కేక్ అంతా తినిపించేశాక ఫ్యామిలీ అందరితో మంచిగా పిక్స్ అవన్నీ తీసుకున్నాం అనమాట. ఈ టెడ్డీ బేర్ని చూసి మా అమ్మ అయితే చాలా కామెడీ చేసింది. మేమైతే నవ్వలేకపోయాం. ఇంకా ఫైనల్లీ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ అందరితో కూడా డ్యాన్స్ వేయించేశాను. ఫైనల్లీ నా బర్త్డే రోజు అయితే మా ఫ్యామిలీ అందరితో ఇలా డ్యాన్స్ అయితే వేయించేశాను. ఫుల్గా ఎంజాయ్ చేసాం అక్కడ ఉన్నంతసేపు. ఇంకా ఫైనల్లీ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ అందరం కలిసి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. రే కూర్చోరా, రే కూర్చో ఇక్కడ ఏమి కూర్చోని రా. పాట కలిసి ఉంటే కదా పాట వేసుకోండి. ఇస్తాను ఆల్రెడీ. మీరు మామగారు మా అత్తను మీరు నన్ను మాటలు అంటున్నారు. రెస్టారెంట్కి వచ్చిన తర్వాత మంచిగా బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఫుల్గా కామెడీ చేస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నాం అనమాట. అలా ఆ పీసీ టేస్టీ అలా మరి బాగాలేదు చూడండి. తింటుందా? తినండి. ఫైనల్లీ నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ ఇయర్ మా ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నా బర్త్డే స్పెషల్ చాలా వంటలు చేశారు మా అమ్మలు. హాయ్ చెప్పండి. పులిహోర, మాంసం, మటన్ పులిహోర చూపిస్తా. ఓ మై గాడ్, పులిహోర అయిపోయింది నాకే. ఇది గారెలు, చారు, రైస్. ఇదేంటిది? నాకు మా అమ్మ వేసింది ఆల్రెడీ. మటన్ కర్రీ, వేడా ఓర్చా కదరా, నువ్వు తినరాయమ్మా.